డోన్ నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా కేఈ కోట్ల కుటుంబాలు రాజకీయం చేస్తున్నాయి. అయితే తాము ఎక్కడా ఫ్యాక్షన్ ప్రోత్సహించలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మా కుటుంబాలకు ఇక్కడ ఇల్లు లేవని ప్రచారం చేయడం సరైంది కాదని, డోన్ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ప్రజల్లో మాకు ప్రాధాన్యత ఉందని ఆయన తెలిపారు. దుష్ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నాయకులకు హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, అవి సర్వసాధారణమని, అన్ని సర్దుకుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా ఎవరైతే కాపాడతారో, మన నెత్తిన అప్పుల బాధ లేకుండా ఎవరైతే చేస్తారో, సుస్థిర పరిపాలన ఎవరైతే చేస్తారో అని గమనించి మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. అది వాస్తవంగా జరుగుతుంది. మరి కొన్ని చోట్ల విన్నాం, ఈ బుగ్గన మినిస్టరు అది కోట్ల కేఈ కుటుంబాలని గూగుల్లో వెతుకుతేనే కనపడకుండా చేస్తామని. అసలు గూగుల్ తల్లిని పుట్టించింది మేము. ఐటీ తెచ్చింది ఈ రాష్ట్రానికి, భారతదేశానికి తెచ్చిందే మేము, చంద్రబాబు నాయుడు. అట్లాంటిది ఈరోజు ఆయన ఏదో చేసేసి అంటే ఈ రాష్ట్రాన్ని సగం చెడగొట్టింది జగన్ అయితే, మిగతా సగం చెడగొట్టింది బుగ్గన. అదే అందరికీ తెలుసు. ఎందుకంటే విజ్ఞావంతుడు, విద్యావంతుడు నేను చెప్పుకున్న ఆయన ఈ రాష్ట్రానికి ఏ మినిస్టర్ వచ్చినా మినిస్టర్ ఆయనకి సజెషన్స్ ఇవ్వాలా. ఇది మనం ఇంత మన ఆర్థిక వనరులు ఉన్నాయి, ఈ పథకాలు ఇంతవరకు చేయాలా, ఈ పథకాలు ఈ విధంగా చేయాలా అనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారికి సైతం చెప్పాలా. యనమల రామకృష్ణుడు ఉంటుండే 11 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశం పెట్టి ఏ విధంగా రాష్ట్ర పొజిషన్ని మళ్ళీ సార్ చెప్తుంటే కూడా ఆయన అడ్డం పడి ఏ విధంగా చేసేవాడు. ఆ విధంగా ఉండాలా. మరి ఏం పట్టనట్టు నేను ఏదో అభివృద్ధి చేసినాను అనేది చెప్పుకుంటుంటే కాదు. మరి చర్చకి సిద్ధం అంటే సరే సిద్ధం. మీ వాళ్ళు ఏం చేసినారు, మీ తాతలు ఏం చేసినారు, మేమేం చేసినాము, కోట్ల కుటుంబం ఏం చేసినాము, ఈ డోనికి అనేది ఎక్కడైనా బహిరంగ చర్చకైనా సిద్ధం. మేము అంటే ప్రతి ఊర్లో కూడా మేము డెవలప్ చేసిన అభివృద్ధి పనులని ఇంతలా పుస్తకం మీరు చూసే ఉండింటారు. ఇంతలా పుస్తకం నేను ప్రింట్ చేశాను. నా టైంలో కానివ్వండి, సుజాతమ్మ టైంలో కానివ్వండి, కేఈ కృష్ణమూర్తి గారి టైంలో కానివ్వండి, లేదా ప్రతిపక్షంలో ఉన్న ఆ 2 టర్ములు కూడా కానివ్వండి. అలా మీరు ఆర్థిక మినిస్ట్రీగా ఉన్న టైంలో ఎంత ఈ డోన్కి డబ్బులు తీసుకురాగలిగినారు, ఎంత ఖర్చు పెట్టగలిగినారు. కేవలము అంటే ఆ నీళ్ళు చెట్ల కిందనే డబ్బులు తీసుకొచ్చేసి మీ కాంట్రాక్టర్లకి మాత్రమే మేలు చేయగలిగిన విధంగా ఉన్నారా? మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేస్తే ప్రజలకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ, లేదా ఎమర్జెన్సీగా ఏవి వాళ్ళకి ఏవైతే పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి, రోడ్లు కానివ్వండి, చెరువులు కానివ్వండి, మిగతా నీటి సామర్థ్యం మీద పనిచేసే పనులు కానివ్వండి, ఏవైనా కానీ ఎవరు ఎక్కువ చేసినారో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఊరికి వారానికి ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది బేతంచెర్లలో. అట్లాంటిది మేము స్కీములు తీసుకొచ్చి మేము నీళ్లు పారించిన సంఘటనలు ఉన్నాయి. మేము ట్యాంకులు అంటే నీళ్లు రానప్పుడు మేము ట్యాంకులు పెట్టినప్పుడు కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితులు కూడా మనం గమనించినాము. మరి ఆ విధంగా మార్చాను. నీది ఏదైనా అభివృద్ధి చేసినట్టే ఇది చేశాను, ఇది చేశాను లేదు అంటే ఈరోజుగా చెప్తున్నాం. మీకు అంటే వాళ్ళ కోట్ల వాళ్ళకి ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు. ఇల్లుండి నువ్వు పీకింది ఏమి చెప్పుకోను. నువ్వు ఆ ఇల్లు ఉండి గేట్ అడ్డం వేసుకున్నావు, గేటు పెట్టినావు, గేటు పెట్టి వేసేసి ఆ దాంట్లో సిమెంట్ రోడ్డు ఆర్ట్ వర్కే వేసుకున్నావు. అంతేగాని మిగతా ఏమి కూడా జరగలేదు.